కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయింది. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసదవు. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే యెహోవా వాక్కాండ ఎవరితో మాట్లాడుతున్నారండి? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు. చూడండి, అసలు భక్తిహీనులు అంటే ఎవరు? అసలు దేవుడే తెలియని వారిని భక్తిహీనులు అంటారు. ఎవరిని భక్తిహీనులు అంటారంటే, కొంత దినము చూడండి దేవుని సన్నిధిలో నడిచి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కట్టల్ని, దేవుని యొక్క ఆజ్ఞని తెలుసుకొని నడుస్తూ ఉన్నటువంటి కాలంలో చూడండి ఆ నడిచే విధానాన్ని విడిచిపెట్టి, ఆ దేవుడు చేసిన మేలు విడిచిపెట్టి, దేవుడు చేసిన సమస్తాన్ని విడిచిపెట్టి, ఎప్పుడైతే చూడండి దేవుని మార్గాన్ని తొలగిపోయి, చూడండి దేవుడి ఆజ్ఞల్ని మీరిపోయి లోకములో చూడండి పాపములో లోకంలో ఉన్నటువంటి చూడండి నీచమైన కార్యాల్లో బ్రతుకుతూ చూడండి దేవుని యొక్క జీవితాన్ని విడిచిపెట్టి దేవుని మర్చిపోయి పాపములో జీవిస్తారు. ఆ మనుషుల్ని ఏమంటారండి? భక్తిహీనులు అంటారు. ఎందుకంటే భక్తి చేసి ఆ భక్తి మార్గాన్ని విడిచిపెట్టే వారిని భక్తిహీనులు అంటారు. చూడండి భక్తిహీనులు చూడండి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంట? ఇదిగో నా కట్లు వివరించడానికి నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చించదవేని? దిద్దుబాటు నీకు అసహ్యం అన్నాడు. ఎందుకండి చూడండి వీరందరి విధానం ఎలా ఉందంటే, చూడండి ఇదిగో చూస్తానికి భక్తి వారులా ఉంటారు, ప్రార్థన చేసేవారులా ఉంటారు, చూడండి మంచిగా మాట్లాడుతూ ఉంటారు, చూడండి ఏది చేసినా కానీ వాక్యాన్ని ఎదురు పెట్టుకుంటారు, చూడండి అన్నీ చేస్తారే కానీ మరలా తిరిగి ఏం చేస్తారండి? పాపము కూడా చేస్తారు. చూడండి వీరి జీవితం ఎలా ఉంటుందంటే దిద్దుబాటు అనేది వీరు ఏం చేయరంట? చేసుకోరండి. అసలు దిద్దుబాటు అంటే చాలా మంది క్రైస్తవులకి తెలియదండి. తెలుసా? చెప్పండి, దిద్దుబాటు అంటే ఏంటండి? చూడండి ఏదైనా మనిషి విషయంలో కానీ, ఏదైనా చూడండి సందర్భంలో కానీ, ఎవరిని ఏదైనా గాయపరిచినా కానీ, ఏదైనా బాధ పెట్టినా కానీ మరలా తిరిగి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు వారి విషయంలో చేసినటువంటి తప్పుని, నువ్వు వారి విషయంలో చేసినటువంటి లోపాన్ని, నువ్వు వారి విషయంలో చేసిన పాపాన్ని మరలా తిరిగి ఏం చేయాలంట? దిద్దుకోవాలి. చూడండి, నువ్వు ఒక మనిషిని కొట్టేవనుకో, ఆ వ్యక్తి దగ్గరికి పోయాయా, ఇదిగో నేను ఎందుకలా కొట్టి బాధపరిచానయ్యా, నా తప్పు క్షమించు అని దిద్దుకోవాలండి. చాలా మందికి దిద్దుబాటు అనేది తెలుసా? తెలీదు సహోదరుల. చాలా మంది చూడండి దిద్దుకునే విధానం ఉండదండి. చూడండి ఇదిగో ఒకేసారి ఇదిగో నేను బాప్టిజం పొందితే, ఒకేసారి దేవుణ్ణి అంగీకరిస్తే, ఒకేసారి మారు మనసు పొందితే నాలో ఉన్న ప్రతి పాపము తొలగిపోయింది అనుకుంటారండి. చాలా మంది ఏమనుకుంటారండి? ఇదిగో యేసు ప్రభు సిలువలోనే మన కొరకు రక్తాన్ని గార్చాడు, మన కొరకు చూడండి ఇదిగో మన పాపము నిమిత్తం తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించారు. చూడండి ఇదిగో ఇన్ని వేల సంవత్సరాలు మన పాప నిమిత్తం కూడా ఆయన ఎప్పుడో సిలువ వేయబడ్డాడు కాబట్టి మనలో ఏ పాపం లేదనుకుంటాడు. చాలా అనుకుంటారా? చూడండి ఇదిగో దేవుని సన్నిధికి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం, ఇదిగో నాలో ఏ పాపము లేదు, నాలో ఏ దోషము లేదు, నాలో
అంటున్నారు ప్రియమైన సహోదరి సోదరులారా. వాక్యం ఏం చెబుతుందండి? నీలో పాపం లేదండి, నీకు నాకు ఏముందంట? భేదమేమీ లేదు. చూడండి, అందరూ పాపము చేసి దేవుడు అనిపించు మహిమని పొందలేకపోతున్నారు. అందరూ ఎవరు? దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ప్రియమైన సహోదరి. చూడండి, వారిలోకి పాపం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందండి? మనుషుడంట చూపుల్లో తప్పిపోతాడంట, మాటలో తప్పిపోతాడంట, క్రియల్లో కూడా తప్పిపోతాడంట. చూడండి, చూపుతో పాపం చేయొచ్చు, మాట ద్వారా చూడండి అపవిత్రమైన మాటలు మాట్లాడి చూడండి పాపం చేయొచ్చు. చూడండి, చేతుల ద్వారా చూడండి పాపం చేయొచ్చు. చూడండి, ఇదిగో అనేకమైనటువంటి హృదయాలోచన వల్ల పాపం చేయొచ్చు. వాక్యం చూడండి, పాపం ఎలా చేస్తాడో మనుషుడు స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు చూసే చూపు మోహపు చూపు అంట, నువ్వు మాట్లాడే మాట చూడండి అపవిత్రమైన మాట అంట, నీ హృదయం అంటే చూడండి పాపముతో నిండిపోయిందంట, కల్మషముతో నిండిపోయిందంట. ఎవరి గురించి చెప్పారండి మాటలు? దేవుని నమ్ముకున్నటువంటి ప్రజల గురించి చెప్పారు ప్రియమైన సహోదరి. కాబట్టి చూడండి, నీలో పాపం ఏం చేయాలి? ఏం చేయాలండి? దిద్దుకోవాలి. అందుకనే చూడండి ఏం చేస్తారంట, నెల చివరిలో దిద్దుబాటు కొడుకులు. ఇదిగో నువ్వు మొదటి దినము నుంచి ఇదిగో ఆ పడిపోయినటువంటి స్థితి నుంచి చూడండి, ఇదిగో ఆ నెల చివరి వరకు నువ్వు ఏం చేయాలంట? నిన్ను నువ్వు దిద్దుకోవాలండి. భక్తిహీనులు ఏమనుకుంటారంటే, నాలో ఏ పాపము లేదంట, నేనే పాపము చేశాను, నేను ఎవరిని గాయపరిచాను, నేను ఎవరిని ఏమనలేదు కదా, నేను ఇది ఎవరిని ఎలాంటి మాట అనలేదు కదా, ఎవరు జోలికి పోలేదు కదా, ఎవరిని ఏం చేయలేదు కదా అని చాలా మంది అంటా ఉంటారు. ఆకేం చెప్తుందండి? పాపం చేయట్లేదా? ఏం చేస్తారంట? అబ్రాహాము చూడండి దేవుని సన్నిధి ఎలా జీవించారంట? విశ్వాసముతో జీవించాడు. ఆదాము ఎలా జీవించాడండి? తన రొమ్మున ఏం కప్పుకున్నాడంట? పాపాన్ని కప్పుకున్నాడు. చూడండి ఎలాంటి పాపం అంటే, ఇదిగో వేషధారి జీవితం అంటే, ఇదిగో ఒక దినాన్ని ఇదిగో దేవుడు అడిగాడు, ఎందుకు నువ్వు ఇదిగా దిగంబరుకున్నావు? ఇదిగో నిన్ను ఎవరు చెప్పారు? ఇదిగో ఈ తోటలో ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు సంతోషంగా జీవిస్తున్నావు కదా, ఆనందంగా బ్రతుకుతున్నావు కదా, సంతోషంగా నివాసం ఉన్నావు కదా, అలాంటిదిగో ఈ దినాన్ని ఎందుకు ఇలా నువ్వు తేడా ఉన్నావు? ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఏం చెబుతున్నాడండి? అయ్యా, నేను నువ్వు తినద్దన్నటువంటి పండు అవ్వ తీసుకొస్తే ఆ పండు నేను అవ్వ నాకు ఇస్తే నేను తిన్నానయ్యా అని చెప్పి. చాలా మంది చూడండి ఏం చేస్తారంటే, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళ వల్ల నేను పాపం చేశాను, వాళ్ళ వల్ల నేను ఆచారం చేశాను, వాళ్ళ వల్ల నేను దొంగతనం చేశాను, వాళ్ళ వల్ల నేను మోపు చూపు చూశాను, వాళ్ళు తప్పుగా ఉన్నారు, వాళ్ళు లాగున్నారు అని చూడండి చాలా మంది ఇతరుల మీద చెబుతూ ఉంటారు. ఏం చేస్తారు? ఇతరుల మీద పాపానికి గురవుతూ ఉంటారు. వారిలాగా వీళ్ళలాగా, వాళ్ళది వీళ్ళది చూడండి, లేచిన కాదు చూడండి ఇతరుల గురించి ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నారు. యాదాము కూడా వేషధారిగా జీవించాడు. ఆదాము భక్తిపడు కదా. దేవుడు చూడండి మొదటిగా నిర్మించింది ఎవరిని? ఆదాముని. ఆయనకి ఏదైనా వరాన్ని ఇచ్చాడు, సంతోషంగా జీవించమన్నాడు. అక్కడ ఉన్న జంతువులకి, అక్కడ ఉన్నటువంటి పశువులకి, అక్కడ ఉన్నటువంటి పక్షులకి, అక్కడ ఉన్నటువంటి జలరాశులకి, ప్రతిదానికి ఏం చేశాడండి? ఒక అధికారిని చేశాడు. ఉన్నటువంటి పక్షులకి, జంతువులకి ఆదామునే పేరు పెట్టమన్నాడు. చూడండి, ఇదిగో వాటిని ఏలుతా ఆ చక్కగా జీవించినటువంటి వ్యక్తిలోకి ఏమొచ్చిందంట? ఏమొచ్చిందండి? వేషధారి జీవితం. సహోదరి సోదరులారా, ఈ వేషధారి జీవితాన్ని ఏమంటారంట? భక్తిహీనులు అంటారు. మొదట్లో చూడండి గంటల తరబడి ప్రార్థన చేస్తారు. చూడండి, ఇదిగో బాప్టిజం పొందిన కొత్తలో చూడండి
సోదరులారా, ఎప్పుడైతే చూడండి భక్తిలో ఎదుగుతూ ఉంటారో ఆటోమేటిక్ ఏమైపోతారంట, పడిపోతూ ఉంటారు. గర్వాలు వారికి నేను నమస్కారం పెట్టేదేంది, వారికి నేను గౌరవించేదేంది, వారికి ఆహారం ఇచ్చేదేంది, వారిని పలకరించేదేంది, వారితో సంతోషంగా మాట్లాడేదేంది, అసలు వాళ్ళు నాకంటే ఎలాంటి వాళ్ళు, వారు నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారా, వారు నాకంటే ధనములు అధికులా, వారు నాకంటే జ్ఞానం అధికులా అని చూడండి వీరిలోకి ఏమొచ్చింది. మొదట్లో అయితే గర్వమే ఉండదు. పేదవాడు వచ్చి మన పక్కన కూర్చున్నా చక్కగా కూర్చుంటారు, వ్యక్తిగాడు వచ్చి కూర్చున్నా కానీ చక్కగా సంతోషంగా. ఎందుకని యేసు ప్రభు ఇదిగో సాత్వికుడు, యేసు ప్రభు చూడండి తగ్గించుకున్నాడు, మనం కూడా తగ్గించుకోవాలి అని చాలా మంది చూడండి తగ్గించుకుంటారు. కొంత క్రమం పెరగగానే వారిలోకి ఏమొచ్చింది, గర్వం వచ్చింది. గర్వం వల్ల అంట మనుషుడు ఏమవుతున్నాడండి, భక్తిహీనులు అవుతున్నారు. స్పష్టంగా దేవుడు నాకు ఏం చెప్తుంటే ఏనంటండి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనకకు దేవుని మాటలు ఏం చేస్తున్నామండి మనం? ఆయన మాటలంటే ఏంది, వాక్యాన్ని మనం ఏం చేద్దాం, రోసి వేస్తాం. అమ్మా ఇదిగో ఈ ఆచారం చేయకూడదమ్మంటే అయ్యా కుదరదయ్యా, నా భర్త ఒప్పుకోవట్లేదయ్యా, నా సంబంధికులు ఒప్పుకోవట్లేదయ్యా, నా కుటుంబీకులు ఒప్పుకోవట్లేదయ్యా, నా చుట్టూ ఉన్న మనుషులు నేను ఇది చేయకపోతే నాతో పలకరేమోనయ్యా, మాట్లాడరేమోనయ్యా. వాక్యం ప్రకారం జీవిస్తున్నావా? విగ్రహారాధన చేద్దంటే విగ్రహారాధన. ఇప్పుడు మనం బాప్టిజం తీసుకొని కూడా ఏం చేస్తామంట, కొంతమంది అయితే చూడండి నీవు దొంగలు చూసినప్పుడు వారితో ఏకీభవిస్తారంట. బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా దొంగతనాలు చేసేవాళ్ళు లేరండి. ఏం చేస్తారండి, ఎవరైతే దొంగతనం చేస్తుంటే వాళ్ళతో పాటు ఇల్లు కూడా కూర్చొని మాకు కూడా మొత్తం ఒక వస్తువు దొంగతనం చేస్తుంది నాకు వాళ్ళంటారు. చూడండి రోడ్డు మీద ఆగపడి నీ వస్తువు విడిచిపెడతారు చెప్పండి, నువ్వేమైపోయినట్టు? దేవుడిని అంగీకరించిన వాడు నీలోకి ఏం రాకూడదంట, దొంగతనం మనసు. చూడండి కొంతమంది అంట వ్యభిచారంలో నీవు సాంగత్యము చేశారు, బాప్టిజం తీసుకుంటారు కానీ వ్యభిచారులు కానీ వెళ్ళిపోయి కూర్చొని ఏం చేస్తారండి, చిత్తులు ఆడుతూ ఉంటాం, సరస్వతి మాట్లాడుతూ ఉంటారు, మోపు చూపులు. ఇవన్నీ ఏంటండి, భక్తిహీనులు చేసేటువంటి. చూడండి అలాగే అంట కీడు చేయాలని నోరు బాగుగా ఏంటండి, బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ఏం చేస్తాం, బూతులు మాట్లాడతాం, ఇతరులకి కీడు చేయాలని కొన్నే చెబుతాడు. వాళ్ళెట్టాగా అని కొన్ని మాటలు చెప్తారు. చూడండి లేని పని కల్పించినటువంటి మాటలు చెప్పి చూడండి ఇదిగో వారి మాకు తప్పుడు వాళ్ళలాగా, చూడండి వారి మాకు ఇదిగో నీచమైన వాళ్ళలాగా, ఇదిగో వారిని చూడండి ఇదిగో ఒక దొంగలాగా నిలబెడతారు. ఇంకేం చేస్తాం ప్రియమైన సహోదరి సోదరులారా, ఏం చేస్తామండి, కపటాన్ని కలిపేస్తామండి. ఇంకా చూడండి ఈ సహోదరుల మీద నిందలేస్తాం, భార్యల మీద నిందలేస్తాం, బిడ్డల మీద నిందలేస్తాం. ఇవన్నీ చేస్తుంటే చూడండి ఇదిగో నువ్వు ఇదిగో మారు మనసు మంది బాప్టిజం మంది కూడా భక్తిగా తిరుగుతుంటే దేవుడు ఓర్చుకున్నాడే, ఇదిగో నేను ఎంత పాపం చేసినా నన్ను ఏమట్లేదే అని నువ్వు అనుకున్నావేమో. ఒక దినాన్ని చూడండి వాటన్నింటినీ ఎదురు తెచ్చి ఏం చేస్తానంట, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఇదిగో ఈ స్త్రీని ఇదిగో ఈ వ్యభిచారితో తిరిగావు, ఈ త్రాగుబోతుతో తిరిగావు, ఈ అబద్ధీకుడితో తిరిగావు, ఈ దొంగతో తిరిగావు, వీరితో నువ్వు స్నేహం చేసావు, అనేక ముసలమ్మ చెప్పి
దేవుడిని ఎదురు పెట్టి ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. ప్రియమైన సహోదరి గద్దిడండి, గద్దిస్తాడు, గద్దిడా? చూడండి, దేవుడు అంట ఒక కుటుంబాన్ని ప్రేమించి వారికి సంతానాన్ని ఇచ్చాడంట. అలా ఇచ్చాడండి. అమ్మా ఇదిగో నీకు ఒక కుమారుని ఇస్తానమ్మా. ఆ ఇచ్చిన కుమారుడు చూడండి ఎలాంటి వాడంటే ఇదిగో బలాఢ్యుడు అంట. అతను లాంటి బలం కలిగిన వాడు అసలు ఆ తరము కాదు, ఏ తరములో కూడా లేడంట. ఆమెకి ఏం చెప్పాడంటే, అమ్మా ఇదిగో నీకు ఇచ్చేటువంటి గర్భఫలం ఎంతో పరిశుద్ధమైందమ్మా, కాబట్టి ఇదిగో నువ్వు ద్రాక్షారసము కానీ మద్యము కానీ ఏది అపవిత్రమైంది ఏది తాగొద్దు, తినొద్దమ్మా, ఎందుకంటే అతను దేవునికి నాజీరు చేయబడినవాడు అని చెప్పాడు. ఎవరంటేనా? సంసోను. ప్రియమైన సహోదరి అలాంటి వాడంటే సింహాన్ని చూడండి తన చేతులతో చీల్చేవాడు. చూడండి ఇదిగో గాడిద యొక్క పచ్చి చూడండి దవడ ఎముగుతుందంట. 1000 మంది శబ్దాలని 300 నక్కలు తీసుకొచ్చి ఒకదానికి కట్టి అగ్ని పెట్టాడంట. అవన్నీ మనుషులలో అవుతాయండి. ఎలాంటి వాడండి ఆ సంసోను? బలం కలిగిన వాడండి, దేవుని ఆత్మ కలిగిన వాడు. అలాంటి వ్యక్తి చూడండి ఏమైపోయాడంట? కుళ్ళిపోయినటువంటి చూడండి సింహం యొక్క కవేలములో తేనె తిన్నాడు. అనేకమైన స్త్రీలతో చూడండి వ్యభిచారం చేశాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుడు అంత బలాన్ని, అంత జ్ఞానాన్ని, అంత ఆత్మనిస్తే ఆత్మ మొత్తాన్ని ఏం చేశాడంట? కోల్పోయి భక్తిహీనుడైపోయాడు. ఏమైపోయాడండి? భక్తిహీనుడైపోయి ఒక దినాన ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడి గుడ్డివాడైపోయాడు. దాగోన్ అనేటువంటి దేవాలయంలో తిరగలి విసిరేవాడిని చేశారంట ఆయన. అలాంటిది ప్రియమైన సహోదరి సోదరులారా, ఒక దినాన ఆయన ఏమన్నాడంట? న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకొని మరి యెహోవాకు మొరపెట్టి ఏం చేశాడండి? అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడండి. ఎప్పుడండి? తను చేసిన తప్పుని తెలుసుకున్నాడు. మనమైతే ఏం చేద్దామండి? తెలుసుకుంటావా? అయ్యా ఈ నెలలో ఇది తప్పు చేశానయ్యా, నన్ను క్షమించంటావా? ఈ నెలలో ఇదిగో ప్రార్థన చేయలేకపోయినా నన్ను క్షమించంటావా? ఈ నెలలో ఇదిగో వాక్యం చదవలేకపోయినా నన్ను క్షమించంటావా? ఈ నెలలో ఇదిగో వారం ప్రార్థనకు రాపలేకపోయినా నన్ను క్షమించంటావా? ఇదిగో నా భార్యను దూషించానయ్యా, నన్ను క్షమించంటావా? ఇదిగో దొంగలాగా జీవించానయ్యా, నన్ను క్షమించని ఒప్పుకుంటానండి, ఎత్తుకుంటామండి ఒకటైనా. ఈ సంసారం చూడండి మరణించే సమయంలో తనకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇదిగో నేను ఇదిగో ఎన్నో తప్పులు చేశానయ్యా, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, బలం ఉన్నంత కాలం ఇదిగో నాకేం తెలియలేదయ్యా, నాలో బలం పోయిన తర్వాత నా తప్పు నాకు తెలిసి మనకు కూడా ఏంటంటే బలం ఉన్నంత కాలం మనకి తెలిసి రాదండి. ఒకసారి మంచంలో పడినప్పుడు మనకు తెలుసు. ఒకసారి చూడండి ఏ ఆధారం లేనప్పుడు, ఎవరు సహాయం చేయలేనప్పుడు అప్పుడు మనకు తెలిసి వచ్చిందండి. అప్పుడు ఏం చేద్దాం? మోకాళ్ళంటే అయ్యా నన్ను కాపాడయ్యా, అయ్యా ఇదిగో ఈ సమస్య నుంచి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేస్తాం. అసలు మొదటగా మనం ఏం చేయాలి? మనం చేసిన తప్పుల్ని దిద్దుకోవాలా? దిద్దుకోవద్దా? చూడండి ఒక కుమారుడు అంట తండ్రి ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? వేసలకిచ్చి త్రాగి తిరిగి ఆస్తి మొత్తాన్ని పాడు చేసుకున్నాడు. ఆస్తి మొత్తాన్ని చూడండి పాడు చేసుకున్న తర్వాత చూడండి తనకి తినడానికి తిండి లేదు, ఉండడానికి
చేశాడంట, ఏం చేశాడంటండి, పందులు పెంచేటువంటి స్థలానికి వచ్చి ఆ యజమానుడు, అయ్యా ఈ పందులు నేను మేపుతానయ్యా అని చెప్పి ఆ పందుల దగ్గర ఉన్నటువంటి పొట్టు తినైన బతుకుదాం అనుకున్నాడు. అయితే చూడండి, డైలీ చూడండి ఆ పందులు మేపుతున్నటువంటి సమయంలో ఆ పొట్టు తేగానే ఆ తెచ్చిన పొట్టు అంతా ఆ పందులే తినేస్తున్నాయి, ఆహారం ఉన్నట్ల. ఒక వారం చూసాడు, ఆహారం లేకపోతే ఏమనుకున్నాడు అంటే, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారు, నా పనివారి లాగా నేను కూడా నా తండ్రి వద్దకి వెళ్ళాను, అతను నన్ను క్షమించి, అయ్యా ఇదిగో నా కుమారులాగా నన్ను ఎంచుకోపోయినా కానీ నీ పనివారు ఒకలా ఉంచుకొని ఇదిగో నాకు ఇది ఆహారం పెట్టయ్యా, ఏదో ఒక పని చేస్తాను అని నా తండ్రిని అడుగుదామని వెళ్ళాడంట. వెళ్ళేవన్నాడు, అయ్యా నీకు నువ్వు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానన్నాడు. మరి మనం ఒప్పుకున్నామండి, అలా దిద్దుకున్నామా? ఒక్క పాపానే దిద్దుకుంటామండి, పాపం చేశానయ్యా ఒప్పుకుంటామండి. మనకేందంటే గర్వం, నేనే పాపం చేశాను, మనల్ని మనం ఏమనుకుంటామంటే మనం ఏ పాపం చేయలేదనుకుంటాం, అనుకుంటా లేదా? చూడు, ఒక వేసి కూడా ఇదిగో ఐదుగో నా కుమారుని నా కుమార్తెను పోషించడానికి ఈ వేసి వృత్తిలోకి నేను వచ్చానయ్యా, అయ్యా ఇదిగో నాలో ఏ తప్పు లేదండి. ఒక దొంగ చూడండి, ఇదిగో నా ఆకలి కొరకు ఇదిగో నా కడుపు చూడండి, ఇదిగో నిన్నటి కొరకు నేను దొంగతనం చేస్తున్నానయ్యా, లేకపోతే నాలో ఏ తప్పు లేదండి. ఆ వృత్తాలకు ఎలా ఉండదండి, తప్పులా ఉండిద్దా? ఉండిద్దండి. కానీ చూడండి, ఆ తప్పు దిద్దుకున్నవాడు ధన్యుడు. నువ్వు దిద్దుకున్నావా? దిద్దుబాటు చేసుకున్నావండి సంవత్సరంలో 2 సార్లు అయినా, లేదంటే చూడండి నెలకోసారి ఇదిగో దిద్దుకున్నావా? దిద్దుకున్నప్పుడే దేవుడు నేనేం చేస్తానంట, మార్చుతాడంట. తప్పు తర్వాత తప్పు, తప్పు తర్వాత తప్పు చేసుకుంటూ పోతుంటే నీలోకి ఏమొచ్చింది? ప్రేమ వచ్చిందా? దయ వచ్చిందా? సాత్వికం వచ్చింది? ఏమొచ్చిందండి? క్రూరత్వం వచ్చింది. ప్రేమ హత్య చేసేవాళ్ళు కూడా నీ హత్య తర్వాత హత్య చేసుకుంటూ పోతాడు. అతనికి మనుషులంటే ప్రేమ, ప్రాణాలంటే ఇలువ ఉండిద్దా? ఉండదండి. కఠినంగా బ్రతుకుతారు ప్రేమ సహోదరుడు. ఎందుకంటే చూడండి, వాడి పాపానికి అలవాటు అయిపోయాడు. పాపం వాడిని ఏం చేసిద్దంట? తేలిద్దంట. చూడండి, పాపాన్ని బట్టి అంటే చూడండి, సొంత అన్నదమ్ములు కూడా చంపుకునేవాడు లేరండి. కయ్యూను ఏబేలు చంపాడు. దేవుడు వచ్చాయా, ఇదిగో నీ తమ్ముడేనంటే ఇదిగో నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా అన్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తం భూమిలో నుంచి నాకు మరగాడుతున్నాను. అప్పుడేమన్నాడు, అయ్యా నేను ఏం చేశాడంట? చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నట్లయితే, అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశంలో నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరిగా ఉందును. కావున నన్ను కనుగొని వాడేవాడు, వాడు నన్ను చంపునని యెహోవాతో ఏంటంటే తన దోష శిక్ష అంట భరించలేనంత గొప్ప అంట. అవునగా చెప్పండి, తను ఎంత పాపం చేశాడు? దేవుడు నమ్ముకొని కూడా నరహత్య చేశాడు. నరహత్య పాపమా కదా? అవునగా చెప్పండి. చూడండి, ఎంత హత్యలు చేసిన వాళ్ళు కూడా ఉరి తీస్తారండి. ఒక 7 సంవత్సరాలు, ఒక చూడండి 14 సంవత్సరాలు వాళ్ళని జైల్లో ఉంచుతారు. ఎందుకని? వారి తప్పు వారు దిద్దుకొని మరలా సమాజంలోకి వచ్చి బ్రతుకుతారేమో. చూడండి, అలా బ్రతకుండా మరలా ఇంకోని చంపి జైలుకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు?
ఊరు చెప్తారట. వీడు ఎన్నాళ్ళు చూసినా మారట్లేదు కాబట్టి ఈ భూమి మీద బ్రతకడం అనవసరం అనుకుని ఊరు చెప్తారు. ఎందుకని? తన యొక్క క్రియల్ని, తన యొక్క జీవితాన్ని అతను దిద్దుకున్నారా? దిద్దుకోవట్లేదు. చాలా మంది దిద్దుబాటుని అసహించుకుంటారు. ఏం దిద్దుకునేది, ఏం బాగు చేసుకునేది, ఎవరిని క్షమాపణ అడిగేది, ఏడపోయి దేవుడి దగ్గర పోయి ఒప్పుకునేది, మనం చేసిన పాపాన్ని ఒప్పుకునేది. దేవుడు ఎప్పుడో ఒప్పుకున్నాడు, ఎప్పుడో పాపాన్ని తీసేసాడు. నిన్ను దిద్దుకున్నావా? చూడండి, రాజులు సైతం అయ్యాడుగో, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, పూర్వం నా జీవించానయ్యా, నాకు ఆయుష్ని అయ్యా, ఇదిగో నేను తప్పు చేసినయ్యా, నేను గర్విష్ఠున్నయ్యా, నువ్వు ఎన్నో నాకు మేలు చేసినా వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోలేదయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా అని ఒప్పుకోలేదండి. ఇస్కే రాజు ఒప్పుకున్నాడండి, దావీదు రాజు ఒప్పుకున్నాడండి, సౌలు ఒప్పుకున్నాడండి. సౌలు ఒప్పుకోలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకొని తెచ్చుకున్నాడు. మనం దిద్దుకోవాలి, మన తప్పు మనం దిద్దుకోవాలి. ఏ తప్పు అయినా కానీ ఈ భూలోకంలో మనం ఎలాంటి తప్పు చేసినా, వ్యభిచారమైనా, దొంగతనమైనా, నరహత్య అయినా, త్రాగుడైనా, చూడండి లోభితనమైనా, చూడండి స్వార్థమైనా, భూతులైనా, చూడండి వేషధార జీవితం అయినా, ఏదైనా కానీ నువ్వు దిద్దుకోవాలి. లేదంటే నీ భక్తిహీనతను బట్టి నువ్వేమవుతావు? దేవుని రాజ్యానికి వారసులు అవుతావు, దూరం అవుతావు. దేవుని యొక్క చూడండి ప్రేమకు దూరం అవుతాం, దేవుని యొక్క సమాధానానికి. దేవుడు మనతో మాట్లాడడానికి అలా ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా తెలుసుకొని దిద్దుబాటు చేసుకొని దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.